కడప అనేది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోట మనందరికీ తెలిసిందే. అలాంటి కడపకు స్టీల్ ప్లాంట్ కడతామని మొదట్లో రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. 2007లో ఒక పునాది రాయి కూడా వేశాడు. ఆ తర్వాత జరిగినటువంటి అవినీతి కావచ్చు, అవకతవకలు కావచ్చు, 2012 వరకు కూడా అక్కడ ఎటువంటి పురోగతి లేకపోతే అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని వెనక్కి తీసుకుంది. తర్వాత 2018లో చివరిలో 2018 డిసెంబర్లో చంద్రబాబు గారు స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు, కడప స్టీల్ ప్లాంట్కి. అయితే అప్పుడు 6 నెలలు గడవక ముందే ఎన్నికలు రావడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో జగన్మోహన్ రెడ్డి గెలిచిన మొదటి 6 నెలల్లోనే ఈ కడప స్టీల్ ప్లాంట్కి వైఎస్ఆర్ కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పి శంకుస్థాపన కూడా చేశాడు. ఆ శంకుస్థాపన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు చెప్పాడు. ఏమనంటే, ఎన్నికలకు 6 నెలల ముందు టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు, ఎన్నికలలో గెలిచిన మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు. చంద్రబాబుది మోసం అయితే నాది చిత్తశుద్ధి. ఆయన 4.5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి చివరి 6 నెలల్లో టెంకాయ కొట్టి మోసం చేశాడు. కానీ నేను గెలిచిన మొదటి 6 నెలల్లోనే టెంకాయ కొట్టాను. 3 ఏళ్లలో ఈ కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడు గెలిచిన తరువాత తొలిసారిగా సొంత ఆ జిల్లా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఒక హామీ ఇచ్చాడు. చాలా మంది అనుకున్నారు, సరే అయిపోద్దులే, జగన్ హామీ ఇచ్చాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో చేసేస్తాడులే అనుకున్నారు. కానీ అప్పుడు ఎస్ఆర్ స్టీల్తో అనుకుంటా ఒప్పందం కుదుర్చుకుంటే వాళ్ళు కట్టడానికి ముందుకు రాలా. మరి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి లావాదేవీలు ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళు ముందుకు రాలేదు. తరువాత 2023లో ఫిబ్రవరి అనుకుంటా, 2023 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి రెండోసారి శంకుస్థాపన చేశాడు. వాస్తవానికి మొదటిసారి రాజశేఖర్ రెడ్డి చేస్తే 11 ఏళ్ల తర్వాత చంద్రబాబు గారు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు గారు శంకుస్థాపన చేసిన 6 నెలలకు జగన్ శంకుస్థాపన చేశాడు. మళ్ళీ జగనే ముఖ్యమంత్రిగా ఉండి 3 ఏళ్ల తర్వాత 2023లో మళ్ళీ శంకుస్థాపన చేసి దీన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తాము, 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని చెప్పి జగన్ చెప్పాడు. అంటే అది పూర్తయ్యే టయానికి జగన్ సీఎంగా ఉండడనే విషయం, ఎన్నికలు జరుగుతాయనే విషయం ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా ఏంటంటే ఎన్నికలకు ఒక ఏడాది ముందు టెంకాయ కొట్టాడు. చంద్రబాబు నాయుడిని 6 నెలల ముందు టెంకాయ కొట్టామన్నాడు, కానీ ఈయన ఏడాది ముందు టెంకాయ కొట్టాడు. పెద్ద తేడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు విఫలమయ్యాడు. 2023 ఫిబ్రవరి నుంచి 2024లో ఎన్నికలు జరిగే వరకు దాదాపుగా ఏడాది 13-14 నెలల పాటు జగనే సీఎంగా ఉంటే అక్కడ ఇసుమంతా కూడా పురోగతి జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి అసమర్థత. సరే, కట్ చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిన్న ఇదే కడప జిల్లాలో మళ్ళీ స్టీల్ ప్లాంట్కి అయితే జేఎస్డబ్ల్యూతో జిందాల్తో ఒప్పందం కుదుర్చుకుని స్టీల్ ప్లాంట్కి అయితే శంకుస్థాపన చేశారు. దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. 2028 జూలై 3 నాటికి, నిన్నటి డేట్ నాటికి ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలి అనేది చంద్రబాబు గారి దిశానిర్దేశం. ఖచ్చితంగా ఆ తారీఖు నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుందని కూడా చంద్రబాబు గారు నిన్న స్పష్టంగా చెప్పారు. అయితే వాస్తవానికి కడప ప్రజల్లో రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఏమీ చేయలేదు రాజశేఖర రెడ్డి కుటుంబం కడపకి అనే ఒక భావన మొదటి నుంచి ఉంది. ఎందుకంటే కడపలో చెప్పుకోదగిన పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, పెద్ద డెవలప్మెంట్ కావచ్చు, చెప్పుకోదగింది లేదు. ఏదైనా చిన్న చేసి ఉండొచ్చు, కానీ చెప్పుకోదగింది లేదు. కానీ కడప స్టీల్ ప్లాంట్ లాంటిది కన్నా నిర్మించగలిగితే, వాస్తవానికి కడప స్టీల్ ప్లాంట్ అనేది మనకి రికగ్నైజేషన్ యాక్ట్ 2014 ప్రకారమే, రికగ్నైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు రావాలి. సో చంద్రబాబు గారు ఏం చెప్పారు, 2018లో కూడా ఏం చెప్పారు ఆయన, ఏపీ రికగ్నైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్రం సహకరిస్తే సరే, కేంద్రం సహకరించకపోతే మేమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ ప్రాజెక్టు కడుతుంది అని 2018లో చెప్పాడు ఆయన. కాకపోతే 6 నెలల్లోనే ఎన్నికలు రావడంతో, జగన్మోహన్ రెడ్డి గెలవడంతో అది మరుగున పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా మొదటిసారిగా 3 ఏళ్లలో పూర్తి చేస్తానని చెప్పి 3 ఏళ్ల తర్వాత మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేసి మళ్ళీ 3 ఏళ్ళు కావాలని అడిగాడు. సో అది జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏంటి అనేది చెప్పడానికి అది ఉదాహరణ. కానీ చంద్రబాబు గారు ఈ రోజు డెడ్ లైన్ పెట్టారు. సరిగ్గా 2 ఏళ్లలో ఇది పూర్తి చేయబోతున్నాం, 2028 జూలై నాటికి ఇది ఖచ్చితంగా ఉత్పత్తి ప్రారంభిస్తుంది, రాయలసీమ బిడ్డగా నేను హామీ ఇస్తున్నానని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. దానికి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మతో కలిసి జిందాల్ సంస్థ చైర్మన్ తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిందాల్ సంస్థ చైర్మన్ కూడా మాట్లాడుతూ చంద్రబాబు గారి దూరదృష్టి గురించి ఆయన కొంచెం వివరణ ఇచ్చారు. ఏంటంటే, చంద్రబాబు గారు ఎప్పుడు రాబోయే 25 ఏళ్ల గురించి ఆలోచిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు గారి లాంటి విజనరీ లీడర్ దేశం మొత్తం మీద భూతద్దం పెట్టి వెతికినా దొరకరు, చాలా అరుదుగా ఉంటారు. అలాంటి నేతల్లో చంద్రబాబు గారు ఒకరు. ఆయనతో కలిసి ఈ రోజు నేను పనిచేయటం అనేది ఒక పారిశ్రామికవేత్తగా నాకు గర్వంగాను సంతోషంగాను ఉందని చెప్పి ఆ జిందాల్ సంస్థ అధినేత కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు చెప్పినట్టుగానే డెడ్ లైన్ లోపు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పారు. మొత్తం 16,350 కోట్ల రూపాయలతో 1,166 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఈ
ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గతంలో ఇదే ప్రాజెక్టు 1000 ఎకరాలు భూములు కట్టబెట్టినప్పటికీ కూడా ఆ తరువాత దాంట్లో పురోగతి లేకపోవడంతో కోర్టు కేసులతో తిరిగి 2012లో భూములు వెనక్కి తీసేసుకుంది ప్రభుత్వమే. అంటే రాజశేఖర రెడ్డి పునాది రాయేశాడు, చేయలేదు. జగన్మోహన్ రెడ్డి పునాది రాయేశాడు, చేయలేదు. చంద్రబాబు గారు మొదటి పునాది రాయేసినా ఆయన అప్పుడు పవర్లో కేవలం 6 నెలలు మాత్రమే ఉన్నాడు రాయేసిన తర్వాత. కానీ ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా 3 ఏళ్ల సమయం ఉంది. సో ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు గారు కనుక చేస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి రాజకీయంగా అతిపెద్ద దెబ్బ అవుద్ది. కడపలో జగన్మోహన్ రెడ్డి చేయలేని ఒక పనిని, రాజశేఖర రెడ్డి చేయలేని ఒక పనిని జగన్ ఇలాకాలో చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది గర్వకారణంగానే ఉంటుంది. కడప ప్రజలు కూడా నమ్ముతారు జగన్ అనే వ్యక్తి కేవలం ఓట్ల కోసము, సీఎం పదవి కోసం ఆశపడే వ్యక్తే తప్ప సొంత జిల్లాకు కూడా ఏమీ చెయ్యలేడు, సొంత జిల్లాకి కూడా ఏమీ చెయ్యడు అనే భావన ఖచ్చితంగా ఆ ప్రజల్లో అయితే ఏర్పడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. 2 ఏళ్లలో రాయలసీమ ఉక్కు పారిశ్రామిక సిరికి చిరునామాగా ఈ ప్రాంతం. జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. మతిస్థిమితం లేని జగన్ నోట రోజుకో మాట వస్తుందని చెప్పి ఆ మండిపాటు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపరాళ్లపల్లె వేదికగా 16,350 కోట్ల పెట్టుబడితో ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం భూమి పూజ చేశారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాలు కేంద్ర మంత్రి శ్రీనివాస్ శర్మతో కలిసి సిమెంట్ వేసి ప్లాంట్ పనులు అయితే ప్రారంభించారు. 2028 జూలై 3 నాటికి ఇక్కడ ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవుతుందని రాయలసీమ బిడ్డగా నేను హామీ ఇస్తున్నానని చంద్రబాబు గారు చెప్పారు. దీంతో పాటు 20,350 కోట్లతో చేపట్టనున్న 3,850 మెగావాట్ల జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సౌర పవన విద్యుత్ ప్రాజెక్టు కూడా చంద్రబాబు గారు అయితే పచ్చజెండా ఊపారు. విజయనగరం జిల్లాలో మొత్తంగా 1066 ఎకరాల భూమిని వీరికైతే పారిశ్రామిక పార్క్ గా అభివృద్ధి చేయడానికి అయితే ఇచ్చారు. బహిరంగ సభ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ అంటే ఒకప్పుడు కరువు నేల, కానీ ఇకపై ఇది జలకళ ఉట్టిపడే పచ్చని సీమ. కియా కార్లు కావచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, హీరో బైకులు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఫైటర్ జెట్లు కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, వీటన్నిటికీ ఈ రోజు రాయలసీమ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. అలాగే ఉక్కు రాష్ట్రంగా మారుతుంది. ఒక పక్క అర్సలాల్ మిట్టల్ కావచ్చు, ఇప్పుడు జేఎస్డబ్ల్యూ జిందాల్ కావచ్చు, అలాగే విశాఖ ఉక్కు కావచ్చు. సో ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉక్కు పరిశ్రమలతో ఉక్కు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని కూడా చంద్రబాబు గారు అయితే చెప్పారు. ఇందులో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే 2028 జూలై 3 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పి చంద్రబాబు గారు సభ సాక్షిగా హామీ అయితే ఇచ్చారు. జిందాల్ అధినేత కూడా దానికి అగ్రీ చేశారు. చంద్రబాబు గారు చెప్పినటువంటి డెడ్ లైన్ లోపు ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఉత్పత్తిని మేము ప్రారంభిస్తాము, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పి ఆ సంస్థ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇది నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం. అయితే ఇదే వాస్తవానికి ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఇలాకా, కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో చంద్రబాబు గారు చేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఇదే ఉక్కుకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. సో దానికి సంబంధించిన ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు 2019 డిసెంబర్ 24 అంటే డిసెంబర్ 23న ఆయన శంకుస్థాపన చేశాడు. 3 ఏళ్లలో కడప ఉక్కు శంకుస్థాపన సభలో సీఎం వైఎస్ జగన్, ఇది నా జీవితంలో మరిచిపోలేని ఘట్టం, రాయలసీమ ఆర్థిక ఉద్యోగ ముఖచిత్రంగా మార్చేలాగా ప్రణాళిక అని చెప్పారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలతో మరింత అభివృద్ధి. మీ బిడ్డ ఇవాళ సీఎం గా ఉన్నాడు కాబట్టే 6 నెలలు తిరగకుండానే ఉక్కు ఫ్యాక్టరీ తెస్తున్నాము. చంద్రబాబుది మోసం, నాది చిత్తశుద్ధి. ఇది జగన్ సొంత పేపర్లో రాసినటువంటి వార్త. దానికి ఇక్కడ ఒక కొటేషన్, అంటే ఆయన మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ పెట్టారు, ఒకసారి చూడండి. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 4.5 ఏళ్లు ఏమీ చేయకుండా ఎన్నికలకు 6 నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి ఉక్కు పరిశ్రమ అంటూ టెంకాయ కొడితే దానిని మోసం అంటారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే పరిశ్రమ నిర్మాణానికి టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు. ఇదే ఆయన పాలనకు నా పాలనకు మధ్య ఉన్నటువంటి తేడా ఇదేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు 2019 డిసెంబర్ 23న అంటే ఆయన సీఎం అయిన వెంటనే 6 నెలలు కూడా గడవక ముందే గట్టిగా ఈయన కడప ఉక్కు పరిశ్రమ కోసం చెప్పారు. ఇక్కడ పెద్ద హెడ్డింగ్ లో రాశారు చూడండి, ఎన్నేళ్లలో కడతామని రాశారు, 3 ఏళ్లలో కడతామని రాశారు. కానీ కట్టారా అంటే కట్టలేదు. ఇది రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం గా రెండోసారి శంకుస్థాపన చేశారు చూడండి. సాకారం అవుతున్న స్వప్నం జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు భూమి పూజలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మరి నువ్వు 3 ఏళ్లలో కడతానని 2019 డిసెంబర్లో చెప్పిన మాట ఏమైందయ్యా అంటే
దీంట్లో రాయల ట్విస్ట్ ఏంటంటే దీంట్లో డెడ్ లైన్ కూడా పాపం పైన మొన్నేమో 3 సంవత్సరాలని హెడ్డింగ్ పెట్టాడు కదా, ఇప్పుడు ఆ ధైర్యం కూడా చేయలే సాక్షి. సో ఇక్కడ ఎప్పుడుది ఇది 2023 ఫిబ్రవరి 16, అంటే ఇది ఫిబ్రవరి 15న శంకుస్థాపన. సో ఇక్కడ చూడండి, ఇది ఎప్పటి నుంచో కలలు గంటున్న స్టీల్ ప్లాంట్ జమ్మలమడుగు నియోజకవర్గం సున్నప్రాళ్లపల్లెలో నిర్మాణం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్ఆర్ కలలు. ఆయన మరణంతో ఎవరూ పట్టించుకోలేదు. మీ బిడ్డ సీఎం అయ్యాక అభివృద్ధి దిశగా అడుగులు. జిందాల్ ఆధ్వర్యంలో 8,800 కోట్లతో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అని చెప్పి, సరే ఏదో జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పి ఏదో రాసి, ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నటువంటి దాన్ని ఇక్కడ చూడొచ్చు. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి 2 సార్లు మాటలతోనే సరిపెట్టాడు తప్ప చేతల వరకు వెళ్ళాల. ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇది 2023 ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేస్తే ఈ రోజుకి 3 ఏళ్ళు గడిచింది, దాదాపుగా మళ్ళీ 3 ఏళ్ళు గడిచింది, 3.5 ఏళ్ళు సుమారు అయిపోయింది. ఇప్పటికీ కూడా అక్కడ పునాది రాయి పడలా. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి టెంకాయ కథలు చెప్పాడు కదా, కానీ 3 ఏళ్లలో పునాది రాయి పడలా. సరే ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంది తీసేయి, నువ్వు ఇది శంకుస్థాపన చేశాక కూడా నువ్వు ఏడాదిన్నర పాటు, దాదాపుగా ఏడాదిన్నర పాటు సీఎంగా ఉన్నావు. పోనీ అప్పుడైనా అక్కడ ఏమన్నా పునాది రాయన్నా వేసారా అంటే అది కూడా వేయలేదు. అంటే జగన్ మొత్తంగా 5 ఏళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఆ ప్రజలకు గుండు సున్నా పెట్టాడు తప్ప ఏమీ చెయ్యలేదు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు గన పెట్టిన డెడ్ లైన్, 2 ఏళ్ళు డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ లోపు 2028 జూలై 3 నాటికి గన ఉత్పత్తి ప్రారంభిస్తే ఖచ్చితంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కడపకు అతిపెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చెప్పుకునే వ్యక్తి, రాజశేఖర్ రెడ్డి కలలుగన్నాడని చెప్పుకునే వ్యక్తి 5 ఏళ్లలో చేయలేని పనిని చంద్రబాబు గారు 2 ఏళ్లలో కన్నా పూర్తి చేసి చూపిస్తే ఖచ్చితంగా ఈసారి కడప ప్రజలు కూడా చంద్రబాబు గారికి మరొకసారి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. ఏది అయినా మొత్తంగా ఈ నిన్న చంద్రబాబు గారి భూమి పూజ సందర్భంగా గతంలో జగన్మోహన్ రెడ్డి కడప ప్రజలకు చేసిన మోసం మరొకసారి బయటపడింది.